సో గైస్ ఈ రోజు మనం ఈ వీడియోలో లో కోడింగ్ హై ప్యాకేజ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దాదాపు 9 lakhs 8 lakhs ప్యాకేజెస్ అయితే వస్తా ఉన్నాయి. స్నాప్ లాజిక్ అని ఒక AI బేస్డ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఇది. అండ్ దీనికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. దీని ఫ్యూచర్ ఉందా, ఎలిజిబిలిటీ ఏంటి, దీనికి సంబంధించి ఎలా ప్లాన్ చేయొచ్చు, అండ్ అసలు ఈ స్నాప్ లాజిక్ అంటే ఏంటి, ఇదంతా కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. స్నాప్ లాజిక్ అంటే ఏంటి అంటే ఇది ఒక డేటా ఇంటిగ్రేషన్ టూల్ అండి. అండ్ అయితే రీసెంట్ డేస్లో నితిన్ అని దీనికి సంబంధించిన కంపెనీ వీసీ కూడా మాట్లాడుతూ ఇది ఒక AI బేస్డ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. సో దట్ ఏంటి అంటే దీంట్లో AI ఇంక్లూడ్ అయ్యి ఉంది. AI ఇంపాక్ట్ అనేది దీని మీద ఉండదు, ఎందుకంటే AIని కలుపుకొని AI ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి AI బేస్డ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ కాబట్టి సో మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇది ఇప్పుడు పాపులర్ అవుతుంది, చాలా తక్కువ మందికి తెలుసు, కానీ ఇది స్టార్ట్ అయింది 2006లో. సో మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కాలిఫోర్నియాలో ఉంది. సో ఇది ఒకసారి మనం గమనించుకోవాలి. అయితే ఇక్కడ ఏంటి అంటే ఎవరు ఎలిజిబిలిటీ, ఎవరు నేర్చుకోవచ్చు, అండ్ ఎన్ని రోజులు పడుతుంది, అది కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో ఇది వచ్చేసి ఏంటి అంటే లో కోడింగ్ అండి, జీరో కోడింగ్ అని చెప్పొచ్చు. అండ్ 2022 వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. అయితే 2022, 2021, 2020 అండ్ 2019 వాళ్ళు నేర్చుకోవచ్చు ఇది. అండ్ అయితే ఇక్కడ ఏంటి అంటే ఫ్రెషర్స్కి కాల్స్ ఉన్నాయా అండ్ లేకపోతే ఎక్స్పీరియన్స్ కాల్స్ ఉన్నాయంటే ఫ్రెషర్స్కి అంటే ఇక్కడ 2+ వాళ్ళకి 3+ వాళ్ళకి కాల్స్ అయితే ఉన్నాయి. అండ్ 2+ వాళ్ళకి మినిమం 8-9 lakhs ప్యాకేజ్ అయితే వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఇది ఒకసారి మనం గమనించుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు, ఇది నేర్చుకొని ఎందుకంటే 2+ years ఎక్స్పీరియన్స్ వెళ్ళాలి అంటే ఎన్ని రోజులు టైం పడుతుందా అంటే ఇక్కడ కోర్స్ నేర్చుకోవడం 30 daysలో నేర్చేసుకోవచ్చు. అండ్ 30 days అంటే ఎవ్రీడే 8 hours అంటే వీక్లీ 6 days వేసుకున్నా కానీ 48 hours. సో అంత టైం మనం పెట్టి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండి మనము ప్రాక్టీస్ చేసుకుంటూ క్లాస్ వింటూ డౌట్స్ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ మనకి 30 daysలో కోర్స్ నేర్చుకోవచ్చు. అండ్ 2 to 3 monthsలో మనం ప్లేస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. 2 to 3 months అనేది మ్యాక్సిమం టైము. డెఫినెట్లీ కొంతమందికి 1 week 10 days తర్వాత 1 monthలో కూడా ఈ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి అంటే ఇమీడియట్ ఎఫెక్ట్లో దే కెన్ స్టార్ట్ దేర్ కెరియర్. అయితే ఇక్కడ ఏంటి అంటే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకుంటే MBA MCA ఎనీ డిగ్రీస్ ఎలిజిబిలిటీ అండ్ విత్ 60%. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మనం ఖచ్చితంగా అంటే కోర్స్ నేర్చుకున్నాము, జాబ్ వచ్చేస్తుంది. డెఫినెట్లీ ఏంటి అంటే ఇది ఎక్కడ నేర్పిస్తారు అండ్ దీనికి ఇంకా డీటెయిల్గా మనకు సూట్ అవుతుందా లేదా అనేది అంటే ఎక్కడ నేర్చుకోవచ్చు, ఈ విధంగా జాబ్ అసిస్టెన్స్ కానీ 100% జాబ్ వచ్చేలాగా వాళ్ళ దగ్గరుండి ఎలా ట్రైన్ చేస్తారు ఇది ఎక్కడనంటే డెఫినెట్లీ మనం చెప్పగలుగుతాం. దానికి సంబంధించి ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఇదేం ఛార్జ్ కాదు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఒకవేళ 100% ఈ జాబ్ ప్లేస్మెంట్ ప్రాసెస్లో వెళ్ళాలి అంటే 3 lakhs అయితే అవుతుంది. సో ఇనిషియల్లీ చాలా తక్కువ అమౌంట్ అయితే తీసుకుంటారు. అండ్ ఆఫర్ లెటర్ రిలీజ్ అయినాక మిగతా అమౌంట్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఎక్కడ ఏంటి అనేది ఇక్కడ ఏంటి అంటే ఎలిజిబిలిటీ చెక్ చేసి ఒకవేళ వాళ్ళకి సూట్ అవుతుందంటే చెప్తాము, ఒకవేళ సూట్ కాకపోతే ఏది బాగుంటుంది ఏది కూడా మనం ఎలాగో ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ద్వారా మన టీం అనేది మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది కాబట్టి సో ఇది ఒకసారి చూసుకోండి. సో ఇది స్నాప్ లాజిక్. ఓకే, ఇది ఒక AI బేస్డ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఇది. అండ్ దీనికి ఫ్యూచర్ ఉంటుందా అంటే ఎస్, నెక్స్ట్ 7 to 10 years వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అయితే మీకు మీ బ్యాక్గ్రౌండ్కి సూట్ అవుతుందా లేదా అనేది ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని యూ కెన్ గో హెడ్. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. సో డెఫినెట్లీ అందరికీ ఇంకా అంత ఎక్కువగా అంటే ఇచ్చేవాళ్ళు కూడా తక్కువ ఉన్నారు, చాలా తక్కువ మందికే తెలిసింది. ప్రజెంట్ అయితే కంపెనీస్ బాగా ఎక్కువ దీని గురించి చూస్తూ ఉన్నాయి. సో కాల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఒక కాల్ ప్లాన్ చేసుకోవాలంటే ఎస్ యూ కెన్ ప్లాన్ ఆఫ్టర్ చెకింగ్ యువర్ ఎలిజిబిలిటీ. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.